హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు మనందరికీ బాగా ఇష్టమైన మన ఫేవరెట్ యాక్ట్రెస్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రద్ధా శ్రీనాథ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరికి ఇష్టమని నేనే ముందే చెప్పాను. ఎందుకో తెలుసా? అసలు జెర్సీ మూవీలో మిమ్మల్ని ఎవ్వరూ మర్చిపోరు. ఆ క్యారెక్టర్ అలా గుర్తుండిపోయింది. చాలా మంచి రోల్ నిజానికి. అండ్ మీరు కూడా అందులో యూనిక్గా ఫస్ట్ టైమే ఒక ఏంటి ఫ్యామిలీ పర్సన్గా అలా పరిచయం అయ్యారు. విత్ కిడ్ పరిచయం అయిన యూజువల్గా ఏంటంటే మన ఇండస్ట్రీలో యూజువల్గా పెద్ద రోల్ చేశారు, మదర్ క్యారెక్టర్ చేశారు అని అనుకుంటారు. అలా కాకుండా మిమ్మల్ని అందరూ ఇష్టపడ్డారు. సో మంచి రోల్. ఎస్. సో మరి అప్పటి నుంచి చూస్తే అసలు మీ కెరీర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా మూవీస్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. మీరు ఎందుకు అలా స్లోగా ఉన్నారు? అవును. జెర్సీ తర్వాత నేను తెలుగులో అంత సైన్ చేయలేను, బట్ ఐ కంటిన్యూడ్ తమిళ్లో. జెర్సీ తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ నేను ఫస్ట్గా తెలుగు ఫిల్మ్ సైన్ చేసింది కృష్ణ అండ్ హిస్ లీలా అని ఒక ఫిల్మ్, సురేష్ ప్రొడక్షన్స్, రవికాంత్ రేపు విత్ సిద్ధు. దాని తర్వాత జోడీ సైన్ చేశాను, దాని తర్వాత జెర్సీ సైన్ చేశాను. కానీ మొదటి ఫిల్మ్ వచ్చిందే జెర్సీ. దాని తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలా లాక్డౌన్లో రిలీజ్ అయింది, అండ్ జోడీ కూడా. బట్ ఏమైందంటే జెర్సీ చూసి అదేమో నేను అంతా బాగా చేశానా లేకపోతే ఇది స్టీరియో టైప్ అంటారు కదా, ఐ థింక్ అది లైక్ దాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. శ్రద్ధా శ్రీనాథ్ని ఒక మదర్ రోల్లో విత్ లైక్ విత్ యంగ్ చైల్డ్ లేకపోతే వైఫ్ రోల్లో, అది అపార్ట్ ఫ్రమ్ దాట్ పీపుల్ కుడ్ నాట్ ఇమాజిన్ మీ ఇన్ ఎనీ అదర్ రోల్. దేర్ఫోర్ అలానే చాలా రోల్స్ వచ్చింది, అలానే జస్ట్ బేసిక్గా ఒక మదర్ రోల్, ఒక వైఫ్ రోల్. మదర్ ఖచ్చితంగా మదర్ విత్ చైల్డ్ ఫ్రమ్ తెలుగు, ఎస్ వచ్చింది. See, after a film like Jersey, there is no reason to not get offers. It was such a big film. Yes. So easy-ga, there were a lot of offers, but all the same characters with no depth, I felt. And I wanted to try something fresh. I wanted to try something new, so I waited. And నాకు వెయిట్ చేయడానికి ఏం ప్రాబ్లమే లేదు. ఐఎమ్ వెరీ పేషెంట్ యాజ్ అన్ యాక్టర్ బికాస్ వీ హ్యావ్ 4 industries to pick from. ఇక్కడ లేదంటే like there is work from Tamil. So as a female actor, there's always work. We'll always be busy. But unfortunately, I would have liked to be busier in Telugu because I received a lot of love from after Jersey. Ippati varaku the kind of love my character Sarah gets, I feel really grateful. Hopefully Mechanic Rocky tarvata koncham change vastado emo, because ee character inka different ga undi చూపిడానికి. I mean, to see also it's very different. సో యా, చూద్దాం. ఓకే. అండ్ మీరు కూడా లుక్ కొంచెం చేంజ్ చేశారు, అంటే జెర్సీలో ఉన్న లుక్ లాగా అనిపించలేదు. అవును, ఫ్రెష్గానే ఉంది. హెయిర్ స్టైల్, సంథింగ్ డ్రెస్సింగ్ స్టైల్ అన్ని కొంచెం వెయిట్ లాస్ అయింది. అండ్ ఐ థింక్ ఓవర్ టైమ్ ఐ థింక్ విమెన్ just become finer with age. అది నాకు ఐ ఫీల్ దట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. మేము అన్ని హీరోయిన్స్ ని చూస్తే విత్ టైమ్ డ్రెస్సింగ్ సెన్స్ ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది, and hair, makeup, and somehow everything gets better. So yes, you're right. Okay, what's your favorite color? Green. Oh, green lo anni shades, different shades నాకు ఇష్టం. Okay, yeah, but pink suits you. pink suits me కదా. Thank you. కదా నేనే చెప్పేసా. కానీ బాగుంది, అంటే చూడగానే చాలా స్టన్నింగ్గా అనిపించింది. Thank you. యా. సో మెకానిక్ రాకీ విషయానికి వస్తే, మరి విశ్వక్ సేన్ ఎలా అనిపిస్తారంటే, హీస్ అ గుడ్ గై అండ్ వెరీ ప్యాషనేట్గా ఉంటాడు వర్క్ విషయంలో, తన మూవీస్ విషయంలో. సెట్స్లో అది ఎలా అనిపించేది? ఏంటి అబ్బాయి ఇంత స్పీడ్ ఉన్నాడు, ఫాస్ట్ ఉన్నాడు, లేకపోతే ఓవర్ డెడికేటెడ్ ఉన్నాడు, ఎలా అనిపించేది? చాలా ప్రొఫెషనల్గా, లైక్ డెడికేటెడ్గా ఈ స్క్రిప్ట్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలి, కాదు ఈ సీన్ వర్క్ అవ్వట్లేదు, వేరే డైలాగ్స్ రాసేద్దాం, వీ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్, యాడ్ అనదర్ యాంగిల్. ఐ ఫీల్ 24/7 వాళ్ళ మైండ్లో ఇదే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అబౌట్ హౌ వీ కెన్ బెటర్ ద స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఓకే, day 1 if it's at 10, he'll try to push it to 10.5, 11, ఈవెన్ షూటింగ్ ఎండ్ వరకు he'll try to keep improving it అలా. కానీ సీరియస్గా చూస్తే ఓయో చాలా సీరియస్, ఓ మై గాడ్ ఐఎమ్ సీరియస్ అలా లేదు, చాలా ఫన్గా కూల్గా హాయిగా చిల్గా హీస్ లైక్ దాట్. బట్
వాళ్ళని చూస్తే యూ కెన్ సీ దట్ యూ కెన్ హ్యావ్ సో మచ్ ఫన్ యాజ్ అన్ యాక్టర్ వైల్ బీయింగ్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ వర్క్. సో విశ్వకళ, దిస్ ఇస్ మై రీడింగ్. యూజువల్గా నేను అందరి హీరోయిన్స్తో మాట్లాడినప్పుడు ఐ టాక్ అబౌట్ దేర్ ఎడ్యుకేషన్ ఆల్సో. మీరు ఎల్ఎల్బీనా చేసింది? అవును, బిఏఎల్ఎల్. ఓకే, అంటే ఆ జర్నీ చేయాలనేనా, ఎడ్యుకేషన్లో ఉండాలి, దానికి సంబంధించిన జాబ్ చేయాలన్నా, జస్ట్ కంప్లీట్ చేయాలన్నా? అది డెఫినెట్గా అవ్వాలి. 12th తర్వాత యూ హ్యావ్ టు డూ గ్రాడ్యుయేషన్ అని వేరే ఆప్షనే లేదు. అండ్ వీ షుడ్ ఆల్ హ్యావ్ అ బేసిక్ డిగ్రీ టు సమ్ లెవెల్. ఆ కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఏమో, ఆ డిగ్రీ ఏమో, సంథింగ్ అబౌట్ ఇట్ చేంజెస్ ఇన్ యూ ఇన్ దోస్ 3 or 5 years. లా నేను ఎందుకు సెలెక్ట్ చేసామని అడిగితే ఇది నాకు కూడా తెలీదు. నా పేరెంట్స్ లైక్ ఏమీ పుష్ చేయలేదు. దే డెంట్ సే ఇదే చదవాలి ఆర్ ఓ మా ఫ్యామిలీలో ఫుల్ డాక్టర్స్, ఇంజనీర్స్, నువ్వు కూడా ఇలా. దే జస్ట్ గివ్ మీ ఫుల్ ఫ్రీడమ్. సో ఒక 18-year-old 17-year-old ఏం చేశారు, లైక్ ఐ వాజ్ లైక్ ఓకే ఇంకి పింకి పాంకి, ఐ లైక్ లా, లెట్ మీ స్టడీ లా, అలానే అనిపించింది. అప్పటికి ఎవరిని చూడలేదా? ఐ మీన్ ఇన్స్పిరేషన్ కైండ్ పర్సన్ ఎవరు కనబడలేదా లా ఫ్రమ్? Not really. I knew that I was good at speaking to some level. And good at language. Like Indian courts lo, at least higher courts lo, English is the spoken language, and I thought I was good at written spoken language. Nako reading was good. I like to read books to some extent. So I thought okay, law would be a appropriate degree ani appudu anukunna. Oka 6 months first semester tarvata నాకు తెలిసిపోయింది ఇది చాలా కష్టం. ఇది చాలా కష్టం బికాస్ నేనేమనుకుని వచ్చానో అది ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. చాలా థియరీ, చాలా రీడింగ్ బుక్స్, అండ్ సో బేసిక్లీ ఇట్ వాజ్ రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్. బట్ ఎలాగో ఐ కంప్లీటెడ్ 5 years. అండ్ బట్ బెస్ట్ థింగ్ ఏమైందంటే ఆ 5 yearsలో నాకు థియేటర్ స్టేజ్ మీద యాక్ట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. ఓకే, అప్పుడే నాకు ఓ మై గాడ్ యాక్టింగ్, అండ్ నాకు యాక్టింగ్ ఇష్టం. అండ్ నేను యాక్టింగ్లో ఇంప్రూవ్ చేయడానికి నా సైడ్ నుంచి చాలా ఐ కెన్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అని నాకు నా గురించి ఇది ఐ ఫౌండ్ అవుట్ అబౌట్ మై సెల్ఫ్. సైమల్టేనియస్గా వచ్చిన థాట్ అది? ఐ మీన్ ఇది లా చేస్తుండగా థియేటర్స్ చేద్దామనే థాట్ కాదు, అప్పుడు వచ్చిన థాట్ కాదు. నాకు చిన్న వయసు నుంచేనే చిన్నప్పటి నుంచేనే నాకు ఏదో ఒక క్యూరియాసిటీ, ట్రై చేయవచ్చా. ఐ థాట్ ఐ కుడ్ డూ ఇట్, కానీ ప్రాక్టికల్గా ట్రై చేయి వరకు యూ డోంట్ నో ఇఫ్ యూర్ యాక్చువల్లీ గుడ్ అట్ ఇట్ ఆర్ నాట్ అని. బట్ కాలేజ్లో నాకు ఆ ఛాన్స్ దొరికింది. ఓకే, అప్పుడే లైఫ్ చేంజ్ అయింది నాది. మరి లా కెరియర్స్ అది చూసుకున్నప్పుడు రియాలిటీ వర్సెస్ మన ఇమాజినేషన్స్ ఇలా ఉంటాయి కదా, ఎక్స్పెక్టేషన్స్. ఈ కెరియర్లో అలా అనిపించిందా ఇది కూడా టఫ్, రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్ అని? ఇక్కడ రివర్స్గా అయింది. నేను ఎప్పుడు లా కెరియర్ గురించి లేకపోతే లా కాలేజ్ గురించి అలా ఉంటుంది వావ్ అలా నేను పోయినా. అండ్ వెన్ ఐ సా ఇట్ వాజ్ వెరీ డల్. ఇక్కడ నేను చాలా కష్టం ఉంటుంది, ఎవరు నన్ను ఒప్పుకోరు. ఐ విల్ లైక్ ఒక ఫిల్మ్ చేసిన తర్వాత అంతే, నా పీపుల్ విల్ బి లైక్ ఓ ఫ్లాప్ అని లైక్ బాటమ్ ఎక్స్పెక్టేషన్స్ వేసుకొని zero expectations I came in with zero expectations. And anything that I got felt like, oh wow. It felt big. Okay. So it was pretty reverse actually. Yeah. Okay. So tough ఇప్పుడు అనిపించలేదు కెరియర్ స్టార్ట్ చేశాక, మూవీ కెరియర్? టఫ్ అనిపించలేదు, ఎందుకంటే నేను అప్పుడు వాట్ ఐ థాట్ వాజ్ ఇలానే ఉంటుంది. ఫస్ట్ మూవీలో పర్సనల్గా మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ డ్రెస్సర్, స్టాఫ్ ఎవరు ఉండరు, రైట్? ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఇట్స్ వెరీ బేసిక్. మీరు చెప్పడానికి యువర్ ఎ హీరోయిన్, బట్ లైక్ ద స్ట్రగల్ ఇస్ దేర్. ఫస్ట్ మూవీ హీరోయిన్లో నో వన్ ట్రీట్స్ యూ లైక్ ఎ స్టార్. ఎవ్రీవన్ ఇస్ లైక్ ఓకే ఈ బండిలో కూర్చోండి, 6 AM పికప్, షార్ట్ టైం ఎప్పుడు 11 o'clock, 6 AM నుంచి 10 o'clock వరకు జస్ట్ వెయిటింగ్, థింగ్స్ లైక్ దాట్. సో ఫస్ట్ ఫిల్మ్లో ఐ థాట్ ఓకే ఇలానే ఉంటుంది, అండ్ ఇట్స్ గుడ్, ఇట్స్ ఓకే.
నాకు ఐ వుడ్ రాదర్ డూ దిస్ దాన్ బీ అ లాయర్. సో లాయర్ అండ్ యాక్టింగ్ మధ్యలో నాకు సెలెక్ట్ చేయాలంటే ఐ విల్ డెఫినెట్లీ పిక్ యాక్టింగ్. సో ఈ స్ట్రగుల్స్ నాకు ఓకే అని నేను వచ్చా. సో ఓకే. సో ఈ ఊన్స్ అది ఎప్పుడు తగిలింది? స్కూటర్ నుంచి పడేసా. ఓకే. సినిమా షూటింగ్ కాదు. కాదు. ఓకే. కాలేజ్ టైంలో. కాలేజ్ టైం. ఐ హావ్ ఫాలన్ మెనీ టైమ్స్. ఓహో. యా. కొంచెం అంటే ఏ కైండ్ ఆఫ్ పర్సన్ మీరు? సైలెంట్ కాదు, కామ్ కాదు? యాక్చువల్లీ ఐ థింక్ ఐమ్ వెరీ కామ్. ఓకే. చూస్తే అలా యు ఆర్ నాట్ సీయింగ్ ఇట్. మూవీలో అయితే మేము మిమ్మల్ని ఇమాజిన్ చేసుకునేదంతా జెస్సీ క్యారెక్టరే. బికాజ్ అది క్యారెక్టర్. థ్యాంక్ఫుల్లీ మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది, అంటే ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్. ఇప్పుడు కూడా దిస్ ఈజ్ వర్క్. కాకపోతే ఐ మీన్ బికాస్ ఆఫ్ దాట్ there is some energy, but I mean as a person I think I'm very calm, very patient. Na closest friends though I'm pretty open, and I'm a little bit of an introvert also. Adi kotta development na life lo. I don't think I was an introvert. Ippudu koncham ambivert e cheppochu. Little bit introvert, little extrovert. Love my family, love to eat, usual. ఓకే. మీకు చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి కదా, గాసిప్స్ లైక్ మ్యారింగ్ సమ్వన్ అన్నట్లు. అసలు రియాలిటీలో ఎప్పుడు చేసుకుంటారు? నా గురించినా? ఇప్పటి వరకు ఐ హ్యావ్ నాట్ రెడ్ ఎనీ రూమర్స్. వెన్ విల్ ఐ మ్యారీ? ఐ థింక్ ఒక నెక్స్ట్ 3-4 yearsలో ఐ వుడ్ లైక్ టు మ్యారీ. యా. ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ ఆర్ ఐ డోంట్ థింక్ ఎనీ స్పెసిఫిక్? ఐ డోంట్ థింక్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ. ఓకే. యా. ఉండవచ్చు. I mean, it could be also. You can never rule anything out. ఓకే. ఈ ఇండస్ట్రీలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. యాక్టర్స్ ఉన్నారు, కానీ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సో ఐ మీన్ ఐ డోంట్ నో. ఓకే. అంటే ఇది క్లూ అనుకోవచ్చా మేము? నో, ఏమి జరుగుతుంది, నథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ లైక్ దాట్. బట్ ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్. ఓకే. మదర్ టంగ్ కన్నడనే? అవును. ఓకే. కన్నడలో మూవీస్ ఎక్కువ చేశారా, తమిళ్లో చేశారా? లేటెస్ట్గా చూస్తే తమిళ్లో మ్యాక్సిమం, కన్నడలో ఒక 4-5 చేశాను ఐ థింక్. ఓకే. చూస్తుంటే అంటే ఈ మధ్య కాలంలో కన్నడ ఫిల్మ్స్, బిగ్ ఫిల్మ్స్ చాలా బాగా వస్తూ ఉన్నాయి కదా. సో మీకు మామూలుగా ఎవరికైనా వాళ్ళ మదర్ టంగ్ దీంట్లో సెటిల్ అయిపోదాం అన్న ఫీలింగ్ కొంచెం ఉండొచ్చుమో అని అనుకుంటున్నా. సో మీకు కూడా అలా అనిపిస్తుందా? సెటిలింగ్ కాదు, కానీ అక్కడ కూడా ప్రూవ్ చేసుకోవడం, అక్కడ కూడా ఇంతే బిజీగా ఉండాలని ఒక ఆశ డెఫినెట్గా. ఎందుకంటే బేసిక్గా మీకు ఏ లాంగ్వేజ్ బాగా వస్తుందో అందులోనే ఐ థింక్ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. దిస్ ఇస్ మై బిలీఫ్. నేను తెలుగులో లైక్ డైలాగ్స్ వైల్ ఐమ్ లెర్నింగ్ మై లైన్స్, నాకు అది ఒక ఎఫర్ట్. ఐ హ్యావ్ టు అండ్ ఎవర్ లైక్ ద డైరెక్టర్ సే, ఓ మేము లైన్స్ చేంజ్ చేసాం అండ్ బి లైక్, సార్ నో ఐ ఆల్రెడీ ప్రిపేర్డ్. పర్లేదమ్మా, జస్ట్ 3 లైన్. అండ్ ఆ 3 లైన్కి కూడా నాకు కొంచెం టైం కావాలి. సడన్గా మీరు ఈ సర్ప్రైజ్ ఇస్తే నాకు లైక్ సెట్ విల్ బీ వెయిటింగ్, అండ్ నాకు ఆ ఎక్స్ట్రా ప్రెషర్ వచ్చేస్తుంది. ఓ షెట్, ఓ సారీ, లైక్ నా వల్ల, బికాస్ ఆఫ్ మీ పీపుల్ ఆర్ వెయిటింగ్. అలానే కన్నడ చూస్తే టక్కని ఐ కెన్ లెర్న్ లైన్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ద కంఫర్ట్ లెవెల్ ఇస్ డెఫినెట్లీ దేర్. అండ్ ఫర్ దాట్ రీజన్ డెఫినెట్లీ I definitely want to work in more Kannada films. ఓకే. అదే మీరు నేను ఎందుకు తెలుగులో ఎక్కువ ఫిల్మ్స్ చేయలేను అని అడిగారు కదా, ఫర్ ద సేమ్ రీజన్. నాకు కన్నడలో కూడా ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎక్సైటింగ్ రోల్స్ రైట్ నౌ. సో అంటిల్ దెన్ యా. ఓకే. మరి మెకానిక్ రాకీలో 2 హీరోయిన్స్, ఎప్పుడైనా ఎదురున్నప్పుడు అది కొంచెం ఏదో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరి రోల్ ఎక్కువ డామినేటింగ్ ఇలాంటిది ఒకటి ఉంటుంది. మీరేమో జర్నీలో పార్ట్గా ఉన్నారు, తనేమో లవర్గా కనిపిస్తున్నారు. అంటే మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఒప్పుకోకుండా, ఇన్ని మూవీస్ ఒప్పుకోకుండా ఇదే ఎందుకు ఒప్పుకున్నారు? ఈ క్యారెక్టర్ just romantic angle lo ledu. She has a lot of emotional support to offer to Rocky's world, to Rocky's life. వాళ్ళ లైఫ్లోనే
like there's a lot of drama happening. మీరు ట్రైలర్ చూస్తే మీకు ఆ యాక్షన్ ఎందుకు, బికాస్ there's a lot of ఒక లైక్ విలన్ ఉంటాడు, దిస్ దాట్ ఈస్ హ్యాపెనింగ్, అవన్నీ ఉంది. సో ఈ ఇతను లైక్ మాయా క్యారెక్టర్ వచ్చేసి వాట్ కెన్ షీ డూ టు విన్ హిస్ ట్రస్ట్ ఆర్ విన్ హిస్ లవ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ యూ కెన్ సే. సో అదే ఉంది. అండ్ ఇట్స్ నాట్, there's a lot of scope for performance. అండ్ రెండు హీరోయిన్స్ ఉన్నప్పుడు ఇట్స్ నాట్ who finds the love or who he selects or something. In whatever role, in whatever capacity, if I can do a good job in my performance, ade important. So movie chusin tarvata people will remember all characters, but people will also remember Shraddha for sure. Nakade that's enough for me. Okay, so దీని నెక్స్ట్ ఇంకేం వస్తున్నాయి? Daku Maharaj. Okay, yes. that will be definitely different. అవును కదా. అవును. యా, ఆ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఎలా అనిపించింది? వెరీ గ్రేట్ఫుల్, బికాస్ ఆ సినిమా మాస్ సినిమా అని చెప్పొచ్చు. లైక్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మాస్ విత్ అ గ్రేట్ స్టోరీ లైన్. అండ్ మామూలుగా నన్ను చూసి దే వోంట్ ఇమాజిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఇన్ అ మాస్ ఫిల్మ్. బట్ ఆ మాస్ ఫిల్మ్లో కూడా చాలా బాగా రాశారు క్యారెక్టర్స్ని. అండ్ నా క్యారెక్టర్ గురించి అంత ఐ కెన్ సే విత్ కాన్ఫిడెన్స్ దట్ మై క్యారెక్టర్ హెస్ బిన్ రిటన్ అమేజింగ్లీ. దట్ పీరియాడికల్ బ్యాక్డ్రాప్ కదా, 1957 ఆర్ సమ్. మీకు టీజర్లో ఎంత చూపించారో, బేస్డ్ ఆన్ దాట్ ఇఫ్ యూ సే పీరియాడిక్ దెన్ మేబీ ఇట్ ఇస్ పీరియాడిక్. బట్ యా, ఐ వాజ్ జస్ట్ రియలీ గ్రేట్ఫుల్ దట్ అదే నాకు ఇంకో టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూపించడానికి నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ అవుట్ టు షో దట్ నేను ఇది చేయొచ్చు, నేను ఇది కూడా చేయొచ్చు. ఐ కెన్ షో యూ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ నాట్ లిమిటెడ్, సో ప్లీజ్ గివ్ మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్. సో యా. ఓకే, శ్రద్ధ అంటే తనతో మాట్లాడడానికి ఈజీ ఉంటుందా, లేకపోతే మళ్ళీ హ్యాండిల్ చేయడం టఫా? ఎలా ఫీల్ అవుతారు మీ డైరెక్టర్స్ మీతో? వెరీ ఈజీ టు వర్క్ విత్. ఓకే, ఎక్కువ ప్రొఫెషనల్, చాలా డిసిప్లిన్, ఓకే, ఆల్వేస్ ఆన్ టైమ్. లైన్స్ డైలాగ్స్ ప్రిపేర్ చేసేసి వస్తా నేను. ఐ థింక్ ఐమ్ రియలీ ఈజీ టు వర్క్ విత్. అందరినీ అడగండి, ఖచ్చితంగా అడగండి ప్లీజ్. ఓకే, అడుగుతా. మళ్ళీ అంటే ఎవరినో అడగడం కంటే సమ్ టైమ్స్ మన సెల్ఫ్ మనం చెప్పుకునేటప్పుడే మనకు ఒక డౌట్ వస్తుంది. మీరు కాన్ఫిడెంట్ గా చెప్పారు కాబట్టి మేబీ దట్ ఇదే నా సూపర్ పవర్. యాక్టింగ్ వదిలేయండి, డిసిప్లిన్ ఇస్ 10 on 10 అంతే. స్కూల్ టైం నుంచినా డిసిప్లిన్? యా, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కదా. ఓకే, జమ్మూ కాశ్మీర్లో ఎంతకాలం ఉన్నారు మీరు? జస్ట్ చిన్న వయసులో. ఎందుకంటే అక్కడే పుట్టాను. 2 years మేబీ. జస్ట్ 2 years. just చిన్న వయసు. యూ డోంట్ హ్యావ్ మచ్ మెమరీస్? ఐ డోంట్ హ్యావ్ మెమరీస్. ఇప్పుడు రీసెంట్గా 2024 ఇప్పుడు ఏప్రిల్లో అక్కడికి వెళ్ళాను ఫ్యామిలీతో, నా పుట్టిన హాస్పిటల్ చూడడానికి. సో అది ఫస్ట్ టైం కాశ్మీర్ ప్రాపర్గా చూసింది ఇప్పుడే. సో ఎక్కువ కాలం ఎక్కడున్నారు? ఆర్మీలో ప్రతి 2 ವರ್ಷలో పోస్టింగ్ చేంజ్. సో ఎక్కువ వర్షం ఇప్పుడు రీసెంట్గా చూస్తే యాక్చువల్లీ సికింద్రాబాద్లో 6 ವರ್ಷం స్పెండ్ చేశాను. అందుకే తెలుగు మీకు బాగానే వచ్చేస్తుందా? అందుకు అలా చెప్పొచ్చు. కేవీలో 4 years కేవీ తిరుమలగిరిలో చదివాను. అక్కడ సో నా లోకల్ ఫ్రెండ్స్ ఉండారు. దే వర్ దేర్. ఐ హ్యాడ్ తెలుగు స్పీకింగ్ ఫ్రెండ్స్. సో ఐ లర్న్. అండ్ ఆ టైంలో సమ్ రియలీ బిగ్ హిట్ ఫిల్మ్, ప్రభాస్ సర్ ఫిల్మ్ విత్ త్రిషా మ్యామ్, వర్షం, అది రిలీజ్ అయ్యింది ఆ టైంలో ఐ థింక్. అండ్ ఐ రిమెంబర్ లర్నింగ్ ఆల్ ద సాంగ్స్. అనగనగా ఆకాశం ఉంది, ఆ సాంగ్. That is from different movie. Sorry, okay, basically I'm getting confused. Kani I had friends who would watch Telugu films and I would listen to some Telugu music. So I learned Telugu also. Okay, nice. Okay, so మెకానిక్ రాకీ మూవీ గురించి ఇప్పుడు చాలామంది ప్రేక్షకులు ఎవరు అంటే ఎక్కువ మంది విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఉంటారు, యంగ్ బాయ్స్ ఎక్కువగా. సో 2 అమ్మాయిలు ఉన్నారు. అంటే ఏంటి, గర్ల్స్ని కూడా పుల్ చేయడానికో లేకపోతే మీరు కూడా మళ్ళీ అగైన్ బాయ్స్నే పుల్ చేస్తారో, ఎట్లా ఉంది అసలు? మేము బాయ్స్, గర్ల్స్, తాత, అమ్మమ్మ, ఫ్యామిలీస్, చిన్న వయసు బేబీస్, అందరూ ఫుల్ ఫ్యామిలీస్నే వీ వాంట్ టు పుల్ ఇన్ ఆడియన్స్ బికాజ్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫిల్మ్. సో యా, నేను యూజువల్గా హీరోస్కి ఒక క్వశ్చన్ అడుగుతుంటా.
వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే, అంటే వాళ్ళు ఎప్పుడైతే దేంట్లో ప్రూవ్ చేసుకుంటారో సమ్ మాస్ ఆడియన్స్ని పుల్ చేయడంలో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బాగుండడం, లేకపోతే లవర్ బాయ్ క్యారెక్టర్గా వాళ్ళకి గుర్తింపు ఉండడం, ఇలా ఉన్నా దే వాంట్ టు చేంజ్, అది అదే ఉండద్దు మా మీద మార్క్ అన్నీ కావాలి అని చెప్పి మార్చుకుంటారు. మేబీ అక్కడ సక్సెస్ అవుతారు లేదా వేరే విషయం, కానీ దే వాంట్ టు చేంజ్. అందరికీ ఉంటుంది కదా ఆడియన్స్ కావాలి ఇది కావాలి. బట్ అనిపించేది ఏంటంటే మీరు ఎందులో సక్సెస్ అయ్యారో అదే చేయొచ్చు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లా చేశారు అనుకుందాం, అది మీది మెయిన్ అనుకుంటే ఎందుకు డాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకోవడం, లాలోనే వెళ్ళొచ్చు కదా అనేది. యాక్టింగ్ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మిమ్మల్ని జెర్సీ మూవీకి పేరు వచ్చింది, దాంట్లో బాగా ఇష్టపడ్డారు, మేము పీపుల్ అలాగే ఇష్టపడితే మళ్ళీ అదే అట్లాంటి రోల్ వచ్చినప్పుడు చేయొచ్చు కదా అని. బట్ నా చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ అలా చేస్తే మీకు రిటైర్మెంట్ వరకు అదే రోల్స్ వచ్చేస్తుంది. అండ్ యూ కెన్ కీప్ డూయింగ్ సేమ్ మదర్ రోల్ యూ కెన్ డూ సేఫ్గా, హాయిగా. You will have enough money in your bank account. You will never worry about anything. But we are artists, and the death of an artist is when it gets monotonous. You are like, andarki ee creativity ledu. So truly some supreme being has gifted me this much creativity. Nenu enduku idi, why can't I use it to its maximum potential? And it's boring. అదే రోల్స్ చేస్తూ ఉంటే ఇట్ గెట్స్ రియలీ బోరింగ్. చూసే వాళ్ళకి స్టీరియోటైప్, మీకు కూడా చూసే వాళ్ళకి అది వదిలేయండి, అది నా ప్రాబ్లం కాదు. వాళ్ళకి కూడా బోర్ అవుతుందో ఏమో, నాకు బోరింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ బోర్డ్. నేను ఒక వెల్ పేయింగ్ లా జాబ్ని వదిలేసి ఇక్కడికి వచ్చింది ఏమో డిఫరెంట్ లైఫ్, ఒక్క లైఫ్ దొరుకుతుంది, లెట్స్ డూ ద మోస్ట్ అని ఆ మెంటాలిటీతో వచ్చా. సో ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్. సో అందుకే. ఓకే, మీకు బకెట్ లిస్ట్ ఉన్నారా ఎవరైనా హీరోస్ వీళ్ళతో చేయాలి ఇలా? అందరూనా? అందరూ. ఓకే, యా వై నాట్. అడిగితే ఆస్క్ ఎవ్రీథింగ్, హీ ఈస్ లిసనింగ్, హీ షీ. సో మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ ఓకేనా? రెడీయా? ఎండింగ్ ఎనీవేస్. యా, సో శ్రద్ధ, ఆల్ ది వెరీ బెస్ట్. మాకు ఇంకా మంచి మంచి సినిమాలు మిమ్మల్ని చూడాలని ఉంది స్క్రీన్ మీద మాకు ఎక్కువగా. సో మీరు కనిపించాలి, మేము మూవీస్ చేస్తూ ఉండాలి, అవి హిట్ అవ్వాలి లక్కీగా. ఎందుకంటే మళ్ళీ మీరు ఈ స్టోరీస్ వర్కౌట్ అవ్వట్లేదని మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతారు. సో ఇక్కడ మెకానిక్ రాకీ హిట్ అవ్వాలి, ఆ తర్వాత సినిమాలు కూడా అన్నీ హిట్ అవ్వాలి. అఫ్కోర్స్ ఏంటి, మీ కెరియర్ మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు చూస్ చేసుకోవడంలో అఫ్కోర్స్ మీకు కూడా మంచి ఐడియా ఉన్నట్లుంది. సో స్క్రిప్ట్స్ అలాగే సెలెక్ట్ చేసుకున్నట్లున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. సేమ్. థ్యాంక్ యూ.